అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అరుదైన రికార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన తాజా ప్రజాభిప్రాయ సర్వేలో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఒపీనియన్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ 24 ప్రజాస్వామ్య దేశాల్లో వారం రోజుల పాటు నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 70% అప్రూవల్ రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని పాపులారిటీని చాటుకున్నట్లు సర్వే వెల్లడించింది. మోదీ ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందని సర్వే పేర్కొంది. ఇక ఈ జాబితాలో మోదీ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ 63%తో రెండవ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రేజ్ బాబిస్ 55% అప్రూవల్ రేటింగ్తో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట్టడుగు నుంచి 10వ స్థానంలో నిలిచారు. ఇరాన్తో యుద్ధం సహా ప్రపంచ దేశాలపై టారిఫ్ల యుద్ధం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లే ట్రంప్కు ప్రజాదరణ తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం సుమారు 38% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పనితీరును తాము ఆమోదిస్తున్నట్లు తెలిపారు. అయితే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పరిస్థితి మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ లేని నాయకుడిగా ఆయన ఈ జాబితాలో నిలిచారు. దాదాపు 76% మంది ప్రజలు మెర్జ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. గత ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ కంటే కూడా మెర్జ్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. గతేడాది పదవి చేపట్టినప్పటి నుంచి జర్మనీని గాడిలో పెట్టేందుకు మెర్జ్ సంస్కరణల శరదృతువు పేరుతో అనేక వాగ్దానాలు చేశారు. అయితే అవి కార్యరూపం దాల్చకపోవడంతో జర్మన్ ఓటర్లలో ఆయనపై నమ్మకం సడలిందని సర్వే తెలిపింది. ఇటీవల నిర్వహించిన పలు అంతర్జాతీయ సర్వేల్లో కూడా మెర్జ్ పనితీరుపై 84% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జర్మనీలో ఎన్నికలు జరిగితే అధికార కూటమి మెజారిటీ సాధించడం కష్టమని ఈ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ 75% మంది ప్రజల వ్యతిరేకతతో అత్యంత ప్రజాదరణ లేని రెండో నాయకుడిగా నిలిచారు. మాక్రాన్ పాలనపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.